హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఆల్రెడీ తమ్నైల్ చూడగానే మీకు అర్థం అయిపోయి ఉంటుంది. ఈ రోజు వచ్చేసి మీషో నుండి హ్యూజ్ జ్యువెలరీ ఐటమ్స్ తెప్పించానండి. నిజంగా నేను తెప్పించిన ప్రతి సెట్ ఏడి సెట్ అన్నమాట. చాలా బాగుంది క్వాలిటీ అయితే, ఫినిషింగ్ కానీ మంచి మంచి అకేషన్స్ కానీ, పార్టీ వేర్ కి, వెడ్డింగ్ కలెక్షన్ కి చాలా బాగుంటాయండి. సో ఫస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ వన్. సో ఫస్ట్ వచ్చేసి ఈ సెట్ అండి. ఆల్రెడీ కంటాలో ఉంటాయన్నమాట. సో కంటా నెక్లెస్ సెట్ కి అయితే ఇలాంటిది లాకెట్ అనేది డెఫినెట్ గా కనపడుతుంది మనకు. సో అలాంటి వాటిలోనే ఇది కొంచెం బిగ్ సైజ్ అన్నమాట పెండెంట్ అనేది. సో చూడండి క్వాలిటీ అయితే ఎంత బాగుందో. కాకపోతే దీనికి ఇలా పర్ల్స్ వచ్చాయన్నమాట. సో చూడండి ఇలా పర్ల్స్ వచ్చాయి. సో లాకెట్ అనేది ఇదండి, పింక్ అండ్ గ్రీన్ కలర్ తో వచ్చింది. అలాగే వైట్ ఏడి స్టోన్స్. సో కింద వచ్చేసి గోల్డ్ కలర్ బాల్స్ ఇచ్చారు, అలాగే పర్ల్స్ ఇచ్చారు. సో ఇక్కడ మొత్తం స్టోన్స్ వచ్చాయి, ఇక్కడ గ్రీన్ కూడా వచ్చింది. సో ఓవరాల్ పెండెంట్ అయితే ఇదండి నెక్ సెట్ అనేది. సో పర్ల్స్ కూడా ఇక్కడ చాలా బాగున్నాయి అనమాట. చూడండి ఇది బ్యాక్. సో ఇది బ్యాక్, దీనికి హుక్ కూడా ఇచ్చారనమాట. కావాలనుకుంటే ఇలా కూడా చేసుకోవచ్చు, దీన్ని కొంచెం తీసేసుకొని. సో చూసారు కదా, వీటి ఇయర్ రింగ్స్ చూపిస్తాను. చూడండి ఇయర్ రింగ్స్ కూడా నిజంగా చాలా బాగుంటాయండి. ఇవి ఇయర్ రింగ్స్. సో మనకి ఏదైతే పెండెంట్ వచ్చిందో లాకెట్ కి, సో అవే ఇయర్ రింగ్స్ వచ్చాయన్నమాట. చూడండి క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగుందండి. చూసారు కదా, ఇది అలాగే ఇది నెక్స్ట్ వన్ అండి. చూసారు కదా, సేమ్ ఇది కూడా ఏడి సెట్ అన్నమాట. చాలా బాగుంది చూడండి పెండెంట్ అనేది. ఇక్కడ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ స్టోన్ వచ్చింది. అలాగే ఓవరాల్ గా ఇక్కడంతా ఏడి సెట్ వచ్చింది. అలాగే ఇక్కడ వచ్చి మ్యాంగో డిజైన్ వచ్చింది చూడండి. ఇక్కడ ఒక చిన్న లీఫ్ చిన్న ఒక ఫ్లవర్ లాగా డిజైన్ ఇచ్చారు. సో దీనికి కూడా సేమ్ అలానే పర్ల్స్ వచ్చాయి అనమాట. ఇది చిన్న పెండెంట్ అన్నమాట. సో ఓవరాల్ గా ఇదంతా నెక్ సెట్ అండి. సో పైన చూసారా, సో ఇక్కడంతా పైన ఇది ఒక ఫ్లవర్, అలాగే ఒక స్టోన్ వచ్చింది. సో ఇక్కడ ఫ్లవర్స్ కూడా సేమ్ పర్ల్స్ వచ్చాయి చూడండి. చూసారా, సో దీనికి బ్యాక్ వచ్చేసి ఇలా థ్రెడ్ వచ్చింది అనమాట. సో ఇది బ్యాక్. వీటి ఇయర్ రింగ్స్ చూపిస్తాను. ఇయర్ రింగ్స్ అయితే చాలా సింపుల్ గా ఉన్నాయండి. సో ఏదైతే మనకు ఒక ఫ్లవర్ అలాగే ఒక స్టోన్ వచ్చిందో అలా వచ్చాయన్నమాట ఇయర్ రింగ్స్ అనేటివి. ఇయర్ రింగ్స్ అయితే నిజంగా సింపుల్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి, వెయిట్లెస్ అని చెప్పచ్చు. చూడండి ఇవి ఇయర్ రింగ్స్, ఇది నెక్ సెట్ అనమాట. ఇది వచ్చేసి ఇంకో సెట్. చూసారు కదా, సో చూడండి ఎంత బాగుందో ఇది కూడా. సో ఇది లైట్ వెయిట్ అండి. ఇయర్ రింగ్స్ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయన్నమాట, హెవీగా లేవు, సింపుల్ గా చాలా బాగుంది అనమాట. చిన్న చిన్న ఫంక్షన్స్ కి, అకేషన్స్ కి చాలా బాగుంటుంది. సో చూసారా, అకేషన్స్ కి అయితే చాలా బాగుంటాయండి జుమ్కాస్ అనేటివి. బుట్ట అవి సో చూపిస్తాను. చాలా బిగ్ సైజ్ అన్నమాట, చాలా హెవీగా ఉన్నాయి. సో చూడండి, సో ఇక్కడ వచ్చేసి ఒక స్టోన్ డిజైన్ వచ్చింది చూడండి. చూసారా, ఇక్కడ స్టోన్స్ వచ్చాయి, అలాగే కింద పర్ల్స్ వచ్చాయి. ఇక్కడ ఒక ఐ షేప్ లాగా వచ్చింది అనమాట. మిడిల్ పార్ట్ వచ్చేసి ఇలా పింక్ కలర్ స్టోన్ ఇచ్చారు. సో ఇక్కడ కూడా స్టోన్స్ అనేవి అవైలబుల్ వచ్చాయండి. సో చూడండి, సో చూసారా కదా, ఇక్కడ ఒక డిజైన్ లాగా వచ్చింది అనమాట. బ్యాక్ మాత్రం ప్లెయిన్ ఇచ్చాడండి, ఎలాంటి స్టోన్స్ లేవు. చూడండి బ్యాక్ వచ్చేసి ప్లెయిన్ అనమాట, స్టోన్స్ ఏం లేవు. సో జస్ట్ ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఇలా స్టోన్స్ ఇచ్చారనమాట. సో ఇది వన్ సెట్ అండి. ఇవ్వరు కదా బుట్టలు. బుట్టలు అయితే నిజంగానే చాలా బాగున్నాయి, కానీ హెవీగా కూడా ఉన్నాయండి, చాలా వెయిట్ ఉన్నాయన్నమాట. సో నేను చూపించిన ప్రతిదీ మీషోలో బాగా ట్రెండ్ లో ఉన్నాయండి ఇప్పుడు. సో ఇవి ఇయర్ రింగ్స్ అనమాట. చాలా సింపుల్ అని చెప్పొచ్చు, లైట్ వెయిట్ అని చెప్పొచ్చు ఇయర్ రింగ్స్ కూడా. సో చూసారు కదా, పైన ఒక ఫ్లవర్, అలాగే కింద ఒక ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చింది చూడండి. చూసారు కదా, మిడిల్ పార్ట్ వచ్చేసి పింక్ కలర్ ఇచ్చారనమాట. సో నెక్ సెట్ అయితే నిజంగా సూపర్బ్ గా ఉందండి. వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. సో నేను వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ కలర్ స్టోన్ లో పెట్టాను. కొన్ని వచ్చేసి అలాగే పింక్ అండ్ వైట్, ఫుల్ గా పింక్ సెట్ ఉంది, అలాగే ఫుల్ వైట్ సెట్ కూడా ఉంది. సో చూసారు కదా, ఇక్కడ ఎంత బాగా డిజైన్ వచ్చిందో ఇలా స్టోన్ కి.
ఒక చిన్న లీప్ లాగా సంథింగ్ ఒక డిజైన్ వచ్చింది. సో ఇక్కడంతా గ్రీన్ కలర్ ఫ్లవర్, అలాగే దీనికి వచ్చేసి పర్ల్స్ కూడా ఇచ్చారు చూడండి. చూసారు కదా, బ్యాక్ వచ్చేసి ఇలా థ్రెడ్ వచ్చింది అనమాట. సో చూడండి, నెక్ సెట్ అయితే నిజంగా చాలా బాగుందండి. సో ఇది సెట్ కూడా నిజంగానే చాలా బాగుంది. సో పెట్టుకుంటే మాత్రం సూపర్ అని చెప్పొచ్చు. దీనికి హైలైట్ కింద ఇలా స్టోన్స్ వస్తుంది చూడండి పింక్ లో, అది మాత్రం చాలా బాగుంది. ఇయర్ రింగ్స్ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయన్నమాట. సో చూడండి, సో ఇది వచ్చేసి మ్యాట్ ఫినిష్ అండి. యాక్చువల్లీ మ్యాట్ ఫినిష్ అన్నారు, కానీ నాకైతే అంత రెడ్డిష్ గా ఏం కనపడలేదు. జస్ట్ నార్మల్ 1 గ్రామ్ గోల్డ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. సో చూసారు కదా, లక్ష్మీ అమ్మవారు వచ్చేసింది. అలాగే కింద పర్ల్స్ వచ్చాయి. ఇక్కడ చిన్న చిన్న డిజైన్ వచ్చింది చూడండి, ఒక ఫ్లవర్ లాగా. సో ఇక్కడ పింక్ అండ్ వైట్ గ్రీన్ కలర్ స్టోన్స్ వచ్చింది చూసారా అమ్మవారు. సో ఇక్కడ గుండ్లమాల అంటాం కదా, అలాంటి షేప్ లో వచ్చాయన్నమాట. సో ఇక్కడంతా చైన్ అండి. సో చూడండి, ఇక్కడ వరకు చైన్ ఇచ్చారు, అలాగే ఇక్కడ నుండి థ్రెడ్ ఇచ్చారనమాట. చూస్తున్నారు కదా. సో ఇది అయితే నిజంగా చాలా బాగుందండి, చిన్నపిల్లలకైతే చాలా బాగుంటుంది. సో ఇయర్ రింగ్స్ చూపిస్తాను వీటివి. ఇయర్ రింగ్స్ వచ్చేసి బుట్టలు వచ్చాయన్నమాట. పైన అమ్మవారు వచ్చారు చూడండి. పైన వచ్చేసి ఇలా లక్ష్మీ అమ్మవారు వచ్చింది చూడండి. ఇలా పైన అమ్మవారు వచ్చి కింద వచ్చేసి స్టోన్స్ వచ్చాయన్నమాట, అలాగే పర్ల్స్ వచ్చాయి. సో దీనికి కూడా బ్యాక్ సైడ్ వచ్చేసి ఎలాంటి స్టోన్స్ లేవండి, జస్ట్ నార్మల్ డిజైన్ వచ్చిందనమాట, ప్లెయిన్ డిజైన్. సో చూడండి, సరే బ్యాక్ కెమెరా అయినా సరిగ్గా ఒకసారి కనపడదు. సో ఇది ప్లెయిన్ వచ్చిందనమాట ఇలా. ఇవి కూడా చాలా లైట్ వెయిట్ అండి, నిజంగా చెప్పాలంటే చాలా బాగుంది. చిన్నపిల్లల లెహంగాస్ అలా వేసుకున్నప్పుడు మాత్రం సింపుల్ అకేషన్స్ అయితే చాలా బాగుంటుంది. సో చూడండి, ఇది 1 సెట్. అలాగే సో చూసారు కదా ఎంత బాగుందో ఈ నెక్ సెట్ అనేది, నిజంగానే చాలా బాగుందండి. చిన్న పిల్లలకు కూడా చాలా బాగుంటుంది అనమాట. హాఫ్ సారీస్ కలా అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో ఇయర్ రింగ్స్ చూసారా, ఇయర్ రింగ్స్ కూడా పెద్దగా వెయిట్ లేవండి, లైట్ వెయిట్ అని చెప్పొచ్చు చాలా. సో చూసారు కదా, ఇది 1 సెట్ అండి. సో ఇది వచ్చేసి విక్టోరియన్ పాలిష్ అనమాట ఇక్కడంతా. సో చూడండి, ఇది పెండెంట్. సో పెండెంట్ కి వచ్చేసి సేమ్ అలానే గ్రీన్ కలర్ బీడ్స్, అలాగే గ్రీన్ కలర్ స్టోన్. ఇక్కడ వచ్చేసి చిలుక షేప్ వచ్చింది. నార్మల్ గా అయితే మనకి ఎక్కడైనా పికాక్ వస్తుంది, కానీ ఇక్కడ వచ్చేసి చిలుక వచ్చింది అనమాట. సో డిజైన్ అనేది చూడండి, ఇక్కడ పింక్ కలర్ వచ్చేసి ఐ ఇచ్చారు. సో చూస్తున్నారు కదా, సో చాలా బాగుంది ఈ సెట్ కూడా. సేమ్ అలానే ఇక్కడ కూడా చిలుక వచ్చింది అనమాట, ప్యారెట్. సో ఇక్కడంతా ఒక ఐ షేప్ లాగా వచ్చింది. ఇక్కడ బిగ్ సైజ్ ఇచ్చారు, అలాగే దాని చుట్టూ ఏడి స్టోన్స్ ఇచ్చారండి. సో చూసారు కదా, ఇది నెక్ సెట్. నెక్ సెట్ ఇక్కడ వరకు స్టోన్స్ వచ్చింది డిజైన్, తర్వాత ఇక్కడ నుండి థ్రెడ్ ఇచ్చారనమాట. చూడండి, సో ఇది కూడా నిజంగా చాలా బాగుందండి. వీటిలో కూడా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇయర్ రింగ్స్ చూపిస్తాను. సేమ్ పెండెంట్ ఎలా అయితే వస్తుందో సేమ్ డిజైన్ అలానే ఇయర్ రింగ్స్ కూడా వస్తాయండి. చూడండి, సో సేమ్ అలానే ఉంటుంది అనమాట. ఇయర్ రింగ్స్ కూడా నిజంగా చాలా బాగున్నాయి, కాకపోతే కొంచెం హెవీగా ఉంటాయి అనమాట. చూడండి, కాస్త హెవీగా ఉంటాయి. సో ఇవి కూడా చాలా బాగుంది. వీటిలో కూడా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి. కావాలి సో ఇది ఇంకో సెట్ అని చెప్పొచ్చు అండి. చూడండి ఎంత బాగుందో. సో ఇక్కడ వచ్చేసి పికాక్ ఇచ్చారనమాట. ఇంతకు ముందు వచ్చిన డిజైన్ కి అయితే చిలుక ఇచ్చాడు, కానీ ఇక్కడ పికాక్ ఇచ్చారు. సేమ్ అలానే ఐ షేప్ వచ్చింది. సో దాని చుట్టూ ఇలా స్టోన్స్ ఇచ్చారనమాట, గ్రీన్ విత్. ఇక్కడ వచ్చేసి హాఫ్ బుట్ట అండి, ఫుల్ బుట్ట కాదు, హాఫ్ అనమాట. సో దానికి వచ్చేసి ఇలా పర్ల్స్ వచ్చాయి గ్రీన్ అండ్ వైట్ లో. సో ఇవి వచ్చేసి అరౌండ్ ఒక 40 లైన్స్ ఉన్నాయండి పర్ల్స్ అయితే నిజంగానే. సో 1 సెట్ లో వచ్చేసి 20 లైన్స్ ఉన్నాయి, నేను కౌంట్ చేశాను. చాలా హెవీగా ఉందన్నమాట. సో చూడండి, సో ఇలాంటిదే ఇంతకు ముందు ఒక పీస్ వచ్చింది అనమాట, అది కూడా చాలా హెవీగా ఉంది. సో ఇక్కడ వచ్చేసి చిన్న డిజైన్ ఇచ్చారు చూడండి, జస్ట్ ప్లెయిన్ లేకుండా ఇలా డిజైన్ ఇచ్చారు. సో చూడండి, ఇక్కడ ఒక డిజైన్ లాగా వచ్చింది అనమాట ఇది కూడా. సో బ్యాక్ వచ్చేసి ఇలా వచ్చింది. సో వీటి ఇయర్ రింగ్స్ చూపిస్తాను. ఇయర్ రింగ్స్ కూడా చాలా హెవీగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. మీరు చూసారు కదా, సో ఇవి ఇయర్ రింగ్స్ అనమాట. సేమ్ అలానే పెండెంట్ ఎలా వచ్చిందో మనకు అలానే ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. ఇక్కడ వచ్చేసి పికాక్ అలాగే స్టోన్స్ వచ్చాయి. ఇక్కడ వచ్చి హాఫ్ బుట్ట అని చెప్పాను కదా, అది బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి. బుట్ట హాఫ్ బుట్ట అన్నాను కదా అలా. సో ఇయర్ రింగ్స్ కూడా నిజంగా చాలా బాగుంది. ఇది కూడా బ్రైడల్ పీస్ అని చెప్పొచ్చు, అంత హెవీగా ఉందన్నమాట, చాలా బాగుంది చూడండి కదా. ఇది లంగ్ హారం, విక్టోరియన్ పాలిష్.
సో ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి చూడండి. ఇయర్ రింగ్స్ కూడా నిజంగానే చాలా బాగున్నాయి. కాకపోతే ఇది బాగా హెవీగా ఉందన్నమాట. నేను ఇలా రొటేట్ చేశాను అనమాట. సో అవంతా విడిగా ఉంటుందనేసి ఇలా రోల్ చేసి ఇట్లా చేశాను అనమాట. మనకు కావాలంటే ఇలా కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ సెట్ వచ్చేసి. సో చూడండి, టోటల్ మొత్తం వైటే అండి. వీటిల్లో కూడా కలర్స్ ఉన్నాయి. ఓవరాల్ పింక్ ఉంది, అలానే వైట్ అండ్ పింక్ కాంబినేషన్ లో కూడా ఉందన్నమాట సెట్ అనేది. చూసారు కదా, ఇక్కడ నుండి థ్రెడ్ ఇచ్చారనమాట. మనకు కావాలనుకుంటే కొంచెం లాంగ్ చేసుకోవచ్చు. చూడండి ఇలా ఉంటుంది. వీటి ఇయర్ రింగ్స్ చూపిస్తాను. ఇయర్ రింగ్స్ కూడా చాలా సింపుల్ గా ఉన్నాయండి, హెవీగా ఏం లేవు. చూడండి, ఈ ఇయర్ రింగ్స్ జస్ట్ పెండెంట్ ఎలా వచ్చిందో మనకి అలాంటి ఇయర్ రింగ్స్ అన్నమాట. సో పైన ఒక ఫ్లవర్, అలానే కింద ఇలా వచ్చింది చూడండి. సేమ్ ఈ షేప్ అని చెప్పచ్చు. సో చూసారు కదా, చూడండి ఇది కూడా చాలా బాగుంది. సింపుల్ సెట్, సో ఓన్లీ వైట్ అన్నమాట. సో చూసారు కదా, ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఇన్స్టాలో బాగా ట్రెండ్ లో ఉన్నాయి ఈ సెట్ అనేది. సో చాలా బాగా చేంజ్ అవ్వలేదు. సో ఆల్రెడీ ఇప్పుడున్న డిజైన్ వచ్చేసి జస్ట్ ఇక్కడ కూడా బీట్స్ వచ్చాయన్నమాట ఇక్కడ నెక్ దగ్గర. కానీ నాకు అలాంటి నేను డిజైన్ పెడితే నాకు మళ్ళీ ఇలాంటిదే వచ్చింది చూడండి. సో దీని గురించి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. సో సేమ్ కంట అంటే అలానే ఉంటుంది. ఇక్కడ డిజైన్ వచ్చేసింది లాకెట్, దీనికి వచ్చేసి ఇలా డిజైన్ వస్తుంది చూడండి, ప్లెయిన్ లేకుండా. సో చూసారు కదా, మామూలుగా ఇక్కడ బెండ్ చూడండి. అలాగే ఇయర్ రింగ్స్ మీకు ఇంతకు ముందు ఫస్ట్ వన్ పర్ల్స్ ఎలా చూపించాను, సేమ్ అలాంటి లాకెట్ లోనే ఇది కూడా కంట అన్నమాట. కాకపోతే దానికి పర్ల్ సెట్ ఇచ్చారు. దీనికి వచ్చేసి నెక్ సెట్ ఒక కంటాల ఇదేంటాం కదా కడ్డీ అనేసి, సో అలా వచ్చింది అనమాట. ఇయర్ రింగ్స్ కూడా సేమ్ అలాంటివే, చేంజ్ ఏమి ఉండదు. చూసారు కదా, ఇది వన్ సెట్ అండి. సరే కదా, ఇది కంట అని చెప్పాను కదా, అది ఆల్రెడీ చూపించాను వీడియో. సో జస్ట్ ఒక చూడండి, ఇయర్ రింగ్స్ కూడా నిజంగా చాలా బాగున్నాయి. సో ఇది నెక్ సెట్. నేను చెప్పాను కదా ఇంతకు ముందు, ఇక్కడ పర్ల్స్ వచ్చినాయి, బీట్స్ వచ్చినాయి, కానీ దీనికి రాలేదు, జస్ట్ ప్లెయిన్. కాకపోతే చాలా బాగున్నాయి అనమాట ఇయర్ రింగ్స్ విత్ కంట. సో చూసారు కదా, ఇవి ఈ రోజు కలెక్షన్ అండి. నిజంగానే చాలా బాగున్నాయి. ప్రతిదీ ఒకదానికి మించి ఒకటి ఉందని చెప్పొచ్చు, అంత బాగున్నాయి అన్నమాట. కాస్ట్ కూడా రీజనబుల్ ప్రైజెస్ అని చెప్పొచ్చు అండి, చాలా బాగున్నాయి. వీటిలో మీకు ఏదైనా నచ్చితే పర్చేస్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను, పర్చేస్ చేసుకోండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ.